తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన మిలియన్ మార్చ్లో భాగంగా నమోదైన కేసులను కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటరు దాఖలు చేయాలంటూ పోలీసులతో పాటు ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. 2011 మార్చి 10న రాజకీయ జేఏసీ పిలుపు మేరకు ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది ఆందోళనకారులు పలు మీడియా సంస్థలకు చెందిన ఓబీ వ్యాన్లకు నిప్పు పెట్టారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న కెమెరామ్యాన్ల కెమెరాలను సైతం లాక్కొని హుస్సేన్ సాగర్లో విసిరేశారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఆ తర్వాత ఆ కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. ఈ ఘటనతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది రామారావు వాదించారు. పోలీసులతో పాటు ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.